వీర హనుమాన్ పార్ట్ 5. గజపుష్పి లతను సుగ్రీవుడు తన మెడకు చుట్టుకున్న తరువాత రాముడు అతన్ని వెంటబెట్టుకుని కిష్కిందకు బయలుదేరాడు. అతని వెంట ధనస్సు, బాణాలు ఉన్నాయి. రాముడికి ముందు సుగ్రీవుడు, లక్ష్మణుడు నడుస్తున్నారు. అతని వెనుకగా వీరుడైన హనుమంతుడు, నలుడు, నీలుడు, తారుడు మొదలైన వారు నడుస్తున్నారు. దారిలో రాముడికి దట్టమైన చెట్లతో కూడిన ఒక మహారణ్యం కనపడింది. అతను సుగ్రీవుణ్ణి ఆ అరణ్యం గురించి అడిగాడు. సుగ్రీవుడు నడుస్తూనే ఇలా అన్నాడు: ఇది ఒకప్పుడు ఆశ్రమం. చల్లని నీడగల చెట్లతోనూ రుచిగల కందమూల ఫలాలతోనూ ఉండేది. ఇందులో సప్తజనులనే ఋషులు తపస్సు చేసి శరీరాలతోనే స్వర్గానికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఇందులో ఎవరూ ప్రవేశించలేరు. పక్షులు, జంతువులు కూడా ప్రవేశించలేవు. ఒకవేళ లోపలికి పోయినా తిరిగి బయటికి రాలేవు. ఇందులో నుంచి అప్సరసలు, నాట్యం చేసే ధ్వనులు, పాడే ధ్వనులు ఎప్పుడూ వినవస్తూ ఉంటాయి. వివిధ జాతుల పూల చెట్ల నుంచి వచ్చే సువాసనలు కూడా వస్తాయి. చెట్లపై భాగాల మీద మసి కనిపిస్తుంది. దానికి కారణం ఏమిటంటే సర్వకాలలోనూ త్రేతాగ్నులు వెలుగుతూ ఉంటాయి. ఈ మాట విని రామలక్ష్మణులు సప్తజనులను తలుచుకుని ఆ అరణ్యానికి నమస్కారం చేశారు. అక్కడి నుంచి చాలా దూరం నడిచి వాళ్ళు కిష్కిందను సమీపించి చెట్ల చాటున దాక్కున్నారు. సుగ్రీవుడు ఒకసారి చుట్టూ కలిచూసి గట్టిగా గొంతెత్తి వాలిని యుద్ధానికి పిలిచాడు. తరువాత అతను రాముడితో ఈసారైనా మాట నిలబెట్టుకోమన్నాడు. నీ మెడకు లత ఉన్నది గనుక నిన్ను తేలికగా గుర్తించగలను. వాలిని ఒకే ఒక్క బాణంతో కూల్చుతాను. నీవు భయపడకు. నేను ఎంత కష్టంలో కూడా అబద్ధం ఆడిన వాణ్ణి కాదు. ఇక ముందు కూడా ఆడను. నువ్వు మాత్రం భయపడక వాలిని గట్టిగా పిలు అన్నాడు రాముడు. సుగ్రీవుడు ఆకాశం దద్దరిల్లేటట్లు భయంకరంగా అరిచాడు. ఆ ధ్వని విని పశువులు బెదిరిపోయాయి. వనంలో తిరిగే లేళ్లు చప్పున నిలిచిపోయాయి. ఈ సింహనాదాన్ని అంతఃపురంలో ఉన్న వాలి విన్నాడు. తనను చూసి హడలిపోయే సుగ్రీవుడికి ఇంత ధైర్యం అని వాలికి పట్టరాని కోపం వచ్చేసింది. అతను వెంటనే యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. అలా వస్తున్న వాలిని తార కౌగిలించుకుని ఆపి, సుగ్రీవుణ్ణి చంపడానికి ఈ రాత్రివేళ వెళ్ళాలా? తెల్లవారి వెళ్ళవచ్చు కదా. ఇందులో పౌరుష ప్రసక్తి లేదు. అతను నీతో సమానమైన బలం కలవాడు కాదు. నేను ఎందుకు వెళ్ళవద్దంటున్నానో చెబుతాను. ఒకప్పుడు నీ చేత చావు దెబ్బలు తిని పారిపోయిన వాడు మళ్ళీ నీ మీదికి కయ్యానికి వచ్చాడంటే అతనికి ఎవరో సహాయం ఉండి ఉంటుంది. లేకపోతే అతను రానే రాడు. అతనికి ఎవరి సహాయం ఉన్నా నేను చంపగలను అని మాత్రం అనుకో. సుగ్రీవుడు తెలివిగలవాడు. తనకు సహాయం వచ్చే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చక్కగా పరీక్షించి కాని రాడు. నీకన్నా పరాక్రమవంతుణ్ణి సహాయం తీసుకునే వచ్చి ఉంటాడు. అంగదుడు అరణ్యంలోకి వెళ్ళి తిరిగి వచ్చి ఒక సమాచారం తెచ్చాడు. ఇక్ష్వాకు వంశం వాళ్ళు దశరథుడి కొడుకులు అయిన రామ లక్ష్మణులు ఋష్యమూకం మీదికి వచ్చారట. మహాబల పరాక్రమ సంపన్నులైన ఆ అన్నదమ్ములు సుగ్రీవుడికి సహాయంగా ఉన్నారట. ఆ రాముడు విరాధుణ్ణి, గరదూషణులను, కబంధుణ్ణి చంపి ఉన్నాడుట అన్నది. తార వాలికి ఈ విధంగా సలహా కూడా ఇచ్చింది. రాముడితో విరోధం పెట్టుకునే కన్నా సుగ్రీవుడితో స్నేహం చేసుకో. అతన్ని పిలిచి మళ్ళీ యువరాజుగా చెయ్యి. నీ రక్తం పంచుకున్నవాడే కాని పరాయివాడు కాదు కదా. నీ మంచి కోరే నేను ఈ మాట చెబుతున్నాను, అది తెలుసుకో అన్నది. కానీ ఆమె మాటలు మహాబలశాలి అయిన వాలికి రుచించలేదు. అతను తారతో ఇలా అన్నాడు: సుగ్రీవుడు ఒక వంక నన్ను యుద్ధానికి పిలుస్తుంటే నేను సహించనా? పిరికిదానివి, నీకేం తెలియదు. మహాశూరులకు యుద్ధంలో వెనక్కు తీయడం చావు కన్నా హీనం. రాముణ్ణి గురించి భయపడకు. అతను నిరపరాధినైన నన్ను చంపి పాపం కట్టుకోడు. నా మేలు కోరే నువ్వు మాట్లాడతావు. నా వెంట రాకు. నేను సుగ్రీవుడి మదం అణుస్తాను కాని చంపను. నా దెబ్బలకు తట్టుకోలేక వాడే పారిపోతాడు. తార ఇంకేమీ చెప్పలేక వాలికి ప్రదక్షిణం చేసి యుద్ధంలో అతనికి జయం కలిగే మంత్రాలు చదివి తన స్త్రీలతో సహా వెనక్కి వెళ్ళిపోయింది. తరువాత వాలి ముందుకు పోయి
తనతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న సుగ్రీవుణ్ణి చూశాడు. తాను కూడా సుగ్రీవుడిలాగే నడుము బిగించి పిడికిలి పట్టి సుగ్రీవుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు కూడా పిడికిలి బిగించి వాలి మీదకు వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పిడికిళ్లతో పొడుచుకున్నారు. సుగ్రీవుడు ఒక సాల వృక్షం పెరికి దానిని వాలి మీదకి నెట్టాడు. వాలి ఆ దెబ్బకు కొంత చలించాడు. అయితే క్రమంగా వాలి బలం కన్నా సుగ్రీవుడి బలం వేగంగా క్షీణించసాగింది. సుగ్రీవుడి బలం తగ్గుతుండగా అతను మధ్య మధ్య దిక్కులు చూడటం గమనించి రాముడు వాలిని చంపడానికి అనువైన బాణం ఎన్నుకుని తన ధనస్సుకు ఎక్కుపట్టి చెవిదాకా లాగి వదిలాడు. అది పెద్ద ధ్వనితో వెళ్లి వాలి రొమ్ములో గుచ్చుకున్నది. దాని దెబ్బకు దిమ్మెరపోయి వాలి పడిపోయాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వాలి కంఠంలో ఉండిన కారణం చేత అతని ప్రాణాలు వెంటనే పోలేదు. అతను తనను కొట్టిన వాడి కోసం కళ్ళతో వెతుకుతూ ఉంటే లక్ష్మణుడితో సహా రాముడు వాలి దగ్గరికి వచ్చాడు. అప్పుడు వాలి రాముణ్ణి చూసి ఇలా అన్నాడు: "నువ్వు మహారాజు కొడుకు, గుణవంతుడివి అని కీర్తి తెచ్చుకున్నావు. శాస్త్రం తెలిసినవాడు, గొప్ప వంశంలో పుట్టావు, బల శౌర్యాలు కలవాడివి. నేను మరొకరితో యుద్ధం చేస్తుండగా నా రొమ్మును బాణంతో కొట్టావే, అందులో నీకేం గొప్పతనం వచ్చింది? నువ్వు పొంచి ఉండి నన్ను కొట్టుతున్నావని నాకు తెలియదే. రాజులకు ఉండవలసిన గుణాలు ఇంద్రియ నిగ్రహాలు, చిత్తశుద్ధి, ఓర్పు, సత్యము, ధర్మము, పరాక్రమము, దుష్ట శిక్షణ ఇవి నీలో ఉన్నాయని నమ్మి తార వద్దంటున్నా యుద్ధానికి వచ్చాను. నువ్వు దుర్బుద్ధివని, పాపాచారుడివని, లోకవంచకుడవని గ్రహించలేకపోయాను. నీకు గాని నీ దేశానికి గాని నేనేమీ అపకారం చేయలేదు. నిన్ను అవమానించలేదు. నీతో యుద్ధానికి రాలేదు. మరెవరితోనో యుద్ధం చేస్తున్న నన్ను నీవు ఎందుకు కొట్టావు? నన్ను వేట ధర్మంగా కొట్టావనుకునేటందుకు కూడా లేదు. నా చర్మంతో గాని, రోమాలతో గాని, ఎముకలతో గాని, మాంసంతో గాని నీకు పని లేదు. నీ వంటి రాజుల వల్ల భూమి చక్కగా పాలించబడదు. నీ వంటి కుటిలుడు, పాపి దశరథ మహారాజు కడుపున ఎలా పుట్టాడు? ఎవరైనా నిన్ను ఇలాంటి పని ఎందుకు చేశావని అడిగితే ఏం చెబుతావు? ఈ నీ పరాక్రమం నా మీద చూపకపోతే నీకు ద్రోహం చేసిన ఆ రావణుడి మీద చూపలేకపోయావా? నువ్వు నాకు ఎదురుగా నిలిచి యుద్ధం చేసి ఉంటే ఈ పాటికి నిన్ను యముడి వద్దకు పంపి ఉందును. నన్ను అడిగి ఉంటే నీకు ఒక్క రోజు లోపల సీతను వెతికి తెచ్చి ఇచ్చి ఉండేవాణ్ణి. సుగ్రీవుడు నన్ను చంపించి వానరరాజు కాగోరడం సహజం, కానీ నువ్వు నన్ను చాటు నుంచి చంపడం మాత్రం అక్రమం అన్నాడు. ఇలా చెప్పి క్రమంగా స్పృహ కోల్పోతున్న వాలితో రాముడు, నీకు ధర్మసూక్ష్యం తెలియక నన్ను నిందించావు. ఈ భూప్రపంచమంతా ఇక్ష్వాకుల రాజ్యం. దీనికి భరతుడు రాజు. అతని ఆనతి మీద మేము ధర్మాన్ని కాపాడుతూ సంచరిస్తున్నాం. నువ్వు ధర్మం తప్పావు. తమ్ముడి కొడుకుతో సమానుడు. నీ తమ్ముడి భార్య అయిన రుమను నువ్వు కాజేశావు. ఆ తప్పును నువ్వు ఈ విధంగా శిక్ష పొందావు. అంతేకాక నాకు సుగ్రీవుడు లక్ష్మణుడి లాంటి వాడు. అతని స్నేహం కోసం కూడా నేను ఈ పని చేశాను. నిన్ను నేను చంపడం అధర్మం ఎంత మాత్రమూ కాదు. నిన్ను చాటున ఉండి కొట్టినందుకు నేనేమీ విచారించడం లేదు. వనమృగాలను కొట్టేవాళ్ళు దాగి ఉండి వలలను పన్నటం అలాంటి అనేక మాయోపాయాలను అవలంబించి ఆ పని చేస్తారు. తినే జంతువులనే కాక తినని జంతువులను కూడా రాజర్షులు చంపుతారు. నీవు తినరాని మృగానివి అన్నాడు. ప్రాణం పోయే ముందు వాలి రాముడితో, నేను చచ్చిపోతున్నందుకు విచారించను. తారను గురించి, బంధువులను గురించి నాకు చింత లేదు. నా చింత అంతా అంగదుణ్ణి గురించి. వాడికి నేనంటే ప్రాణం. నా కోసం బెంగపడతాడు. అతన్ని కాపాడు. వాణ్ణి సుగ్రీవుణ్ణి చూసినట్టు చూడు. తారను సుగ్రీవుడు నా కారణంగా అవమానించకుండా ఉండేటట్టు చూడు అన్నాడు. రాముడు అలాగే చేస్తానని చెప్పాడు. వాలికి స్పృహ తప్పింది. ఈ లోపల వాలి సంగతి తారకు తెలిసింది. ఆమె అమితమైన దుఃఖంతో కొడుకును వెంటబెట్టుకుని కిష్కింద నుంచి వచ్చింది. దారిలో ఆమెకు కొందరు వానరులు ఎదురై, తారా, వెనక్కు వెళ్ళు, నీ కొడుకు అంగదుణ్ణి కాపాడుకో. రాముడి రూపంలో మృత్యువు వచ్చి వాలిని తీసుకుపోతున్నది.
నగర ద్వారాలు భద్రంగా ముయించి అంగదుడిని పట్టాభిషేకం చెయ్యి, లేకపోతే నీకు కిష్కింధలో నిలువ నీడ కూడా దొరకదు. శత్రువులైన వానరులు వచ్చి ఆక్రమించుకుంటారు అన్నారు. ఆ మాటకు తార, నా భర్తే పోగా కొడుకు, రాజ్యము, నా శరీరము ఏమైతేనేం, ఆ వాలి దగ్గరికే పోతాను అని తల రొమ్ము బాదుకొని ఏడుస్తూ వేగంగా వెళ్ళి నేల మీద పడి ఉన్న వాలిని, దగ్గరే నిలబడి ఉన్న రామలక్ష్మణులను చూసింది. తర్వాత ఆమె వాలి దగ్గరకు వెళ్ళి అతన్ని కౌగిలించుకుని ఏడ్చింది. తారను, అంగదుణ్ణి చూడగానే సుగ్రీవుడికి కూడా దుఃఖం ముంచుకొచ్చింది. హనుమంతుడు తారను చూసి ఆమెను ఈ విధంగా ఓదార్చాడు. తార, పోయిన వారిని గురించి దుఃఖించనవసరం లేదు. ఎందుకంటే అంతా పోయేవాళ్లే. విచారించవలసినది, దిగులు పడవలసినది నిన్ను గురించి. నీకు కొడుకు ఉన్నాడు. వాడి యోగక్షేమాలు విచారిస్తూ వాడి జీవితం తీర్చిదిద్దు. వాలి మహాత్ముడు, అతనికి ఉత్తమ లోకాలు కలిగాయి. అంగదుడు రాజైతే నువ్వు అతనికి సహాయంగా ఉండు. వాలికి ఉత్తర క్రియలు జరపాలి. అంగదుడికి రాజ్యాభిషేకం చేయవలసి ఉంది. ఈ మాటలకు తార, హనుమంతుడా, నువ్వు చెప్పినవేవి నేను చేసే పనులు కావు, సుగ్రీవుడు చేయవలసినవి. నేను వాలితో పోవలసిన దాన్నే అన్నది. అన్నట్టు మరిచాను పిల్లలు, మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను. సరేనా?